పెరిగిన ధరలు, ఖర్చులతో దేశంలోని సగం పైగా కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఖర్చులను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదని 58% కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయని వరల్డ్ ప్యానెల్ బై న్యూమరేటర్ రిపోర్ట్లో తెలిపింది. వినియోగదారులు ట్రెండ్స్ ను పరిశోధించే ఈ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ 6,000కు పైగా కుటుంబాల అభిప్రాయాలతో అధ్యయనం చేసింది. ఆ వివరాలు 2025 మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారతీయుల కుటుంబాల్లో సగటు వ్యయాలు 14% పెరిగి 56,135కు చేరింది. భారతీయ కుటుంబాల్లో గత 3 ఏళ్లలో ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. వినియోగదారులు అవసరమైన ఖర్చులను, రుణ బాధ్యతలను సమతుల్యం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఖర్చులు పెరుగుతున్న నగర, గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు అవసరమైన వస్తువులు, పొదుపు, రుణ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వినియోగదారులు తమ ఎంపికలలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. బ్రాండ్లకు ఇది ఒక కీలక సమయం. వారు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరసమైన, అవసరమైన బాధ్యతాయుతమైన విలువను అందించే విధంగా తమ వ్యూహాలను రూపొందించాలి అని వరల్డ్ ప్యానెల్ బై న్యూమరేటర్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ కె రామకృష్ణన్ అన్నారు. దేశంలోని 58% కంటే ఎక్కువ గృహాలు ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్నాయని తమ రిపోర్ట్లో తేలిందన్నారు. ఇది గత సంవత్సరం 38%తో పోల్చితే చాలా ఎక్కువన్నారు. కేవలం 17% కుటుంబాలు మాత్రమే సౌకర్యవంతంగా జీవిస్తున్నాయన్నారు. మిగిలిన వారు ఏదో విధంగా ఖర్చులను నిర్వహిస్తున్నాయన్నారు. బడ్జెట్లు కుంచుకుపోతుండటంతో భారతీయ వినియోగదారులు తమ ఖర్చులను ప్రాథమిక అవసరాలకై కేంద్రీకరిస్తున్నారు. సుమారు 80% మంది అవసరమైన కిరాణా సామాగ్రిని మాత్రమే కొంటున్నట్లు తెలిపారు. చాలా మంది చౌకైన బ్రాండ్లకు మారుతున్నారు. ఆకస్మిక కొనుగోళ్లను తగ్గిస్తున్నారన్నారు.